హలో సీన్ గారు. హాయ్ సార్ బాగున్నారా? బాగున్నానండి. షర్ట్ చాలా బాగుంది. థాంక్ యూ సార్. మీరు కూడా చాలా బాగున్నారు. థాంక్ యూ అండి. థాంక్స్ ఎ లాట్. సార్. ఆహ్, సో, 3 నెలల్లో రెండో సినిమా అప్పుడే. అవును సార్. ఫాస్ట్ పెంచారా? అంటే మంచి కథలొచ్చాయి సార్. అలా మంచి కథలొచ్చాయనుకోవాలి. ఎందుకంటే నాకెప్పుడు ఒక సినిమా అయిపోయి ఇంకో సినిమాకెళ్ళటం ఇష్టం యూజువల్లీ. ఎందుకంటే నాకు సినిమా అంటే ఏదో మనం యాక్ట్ చేసి వెళ్ళిపోవాలని కాదు సార్. సినిమా అంటే నాకు ఆ ప్రాసెస్ చాలా ఇష్టం. సో, నాకు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో గాని, ఈవెన్ డబ్బింగ్ అప్పుడు గూడా నాకు ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను డబ్బింగ్ అయ్యి, అయిపోయి రీ రికార్డింగ్‌తో సినిమా చూసేంత వరకు నా ప్రొడక్ట్ మీద నాకు అటాచ్‌మెంట్‌లా ఉంటది ఎందుకో. సో, నాకది మొత్తం త్రూ ఔట్ ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి. నాకది చాలా ఇష్టం. మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్. అంత అటాచ్‌మెంట్ ఉన్న హీరో 4, 5 సినిమాలు ఒకేసారి ఎలా షూట్ చేయగలరు? అంటే నిజం చెప్పాలంటే చేయాల్సొచ్చింది సార్. ఫస్ట్ యాక్చువల్లీ 'టైసన్ నైట్'తో కమ్‌బ్యాక్ ఇద్దాం అనుకున్నాను సార్. ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌తో 'టైసన్ నైట్'తో కమ్‌బ్యాక్ వద్దాం అనుకున్నాను. చాలా ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ సార్. ఇప్పటివరకు నా కథల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్. సో, చాలా ట్విస్టులతోటి, చాలా రియలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక కొత్త కమర్షియల్ సినిమా ఇలా కూడా తీయొచ్చా అనుకునే సినిమా అది. సో, నేను 'సాగర్' గారు కూర్చొని, నాకు 'భీమ్లా నాయక్' తర్వాత ఆయనతో కూర్చొని ఆ సినిమా మీద చేయడం జరిగింది. కొన్ని అనుకోని కారణాల వల్ల కొంచెం డిలే జరుగుతా ఉండింది. సో, బట్ 'టైసన్' కంటే ముందు నేను 'హైందవ' అని ఒక సినిమా ఒప్పుకున్నాను సార్. అది నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒప్పుకున్న సినిమా యాక్చువల్లీ. ఓకే. 3 ఇయర్స్ బ్యాక్ నుంచి స్క్రిప్ట్ వర్కింగ్ అంతా చేస్తూ ఉండే. కానీ దానికి రైట్ కాస్ట్, టెక్నీషియన్స్ అందరూ సెట్ అవ్వాలనమాట. సో, అది తెలియకుండా ఈ రెండే చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ. దిస్ వాస్ యాక్చువల్లీ నా మైండ్‌లో ఉన్నది ఈ 2 సినిమాలతో బ్లాస్ట్ చేయాలని. బట్ దేవుడి దయ వాటెవర్ ఇట్ ఈస్ చాలామంది యంగ్ లీడర్స్ ఒక ఫైర్ ఉన్న వాళ్ళతోటి 'టైసన్' కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు కథలు వింటా ఉన్నానన్నమాట. ఆ కథలు వినే ప్రాసెస్‌లో కౌశిక్ వచ్చి నాకు ఈ కథ చెప్పడం. ఈ కథ చెప్పడం నన్ను చాలా ఎక్సైట్ చేసింది. అండ్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్ సార్. ఈ వరల్డ్ 'కిష్కింధపురి' అనే వరల్డ్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆడియన్స్‌కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అది ఇది అంటాం గదా! సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం లేదు. వాళ్ళని ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం. యాహ్! అవును. సో, ఫిక్షనల్ సిటీ లాగా క్రియేట్ చేయటం. అందులోనే మళ్ళీ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండటం. ఒక నాకు కథ చెప్తుంటే ఇంత కంటెంట్ ఉండింది. ఎట్ ది సేమ్ టైమ్ దానికొక హారర్ ఫ్యాక్టర్ గూడా ఉండింది. సో, నాకది చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే మీరు చాలా హై ఇవ్వచ్చు సినిమాలో. సౌండ్ పరంగా అవ్వచ్చు, విజువల్‌గా గూడా అవ్వచ్చు. సో, ఇవన్నీ ఒకటే సినిమాలో దొరకడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐ ఫెల్ట్ థట్ దిస్ ఈస్ వెరీ న్యూ ఏజ్. అండ్ కౌశిక్ గారు కూడా డైరెక్టర్ గారు చాలా రాస్తున్నారండి కథ. అంటే మనకి ఒక హారర్ సినిమా అంటే ఒక పర్సెప్షన్ ఉంటది కదా! ఆ నార్మ్స్ అన్నీ ఈ సినిమాతో బ్రేక్ చేశారనుకుంటున్నాను. రేపు మీరు కూడా ఈ సినిమా చూసి అరే! భలే ఆలోచించారే! మామూలుగా సడెన్‌గా దెయ్యం కొంపకెళ్ళిపోతాం. అక్కడికేసి దెయ్యం స్టార్ట్ అయిపోద్ది. ఇలాంటిది ఉంటది కదా! కాకుండా మాకొక గోస్ట్ వాకింగ్ టూర్ అని పెట్టి, మేము అక్కడికి ఎలా ఎళ్ళాం? ఎందుకెళ్ళాం? ఎళ్ళిన తర్వాత కథ ఎలా అన్‌ఫోల్డ్ అయింది? అన్‌ఫోల్డ్ అయింది కూడా ఒక రేడియో ద్వారా అవుతూ ఉంటది. సో, రేడియో నుంచి మిమ్మల్ని భయపెట్టడం అనేది నాకు చాలా కొత్తగా అనిపిచ్చింది. అక్కడి నుంచి నాకు ఇంక సినిమా డ్రైవ్ కూడా చాలా నచ్చింది. ఎందుకొస్తున్నాయి? ఆ ఎమోషన్స్ ఏంటి? అవన్నీ మీరు సినిమాలో చాలా ఎంజాయ్ చేస్తారు సార్. యాహ్! సార్ 'కిష్కింధపురి' ఇప్పుడు హారర్ సినిమానా? హారర్ థ్రిల్లరా? లేకపోతే హారర్ కామెడీయా? యాక్చువల్లీ మీరు చెప్పిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సార్. హారర్ అనేది 100% ఇదొక హారర్ మిస్టరీ. అది మా జానర్. బట్ మీరు సినిమా చూస్తుంటే ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంటది. చాలా కథ ఉంటది. ట్విస్ట్‌లుంటాయి. కామెడీ ఉంటది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. అంటే భయపడడం ఒక ఆర్టే అనుకుంటాను సార్ నేను. సో, ఏదైనా ఆర్ట్ ఫార్మే కదా సార్. అవును. సో, ఈ ఆర్ట్ ఫార్మ్‌లో మీరు చెప్పిన ఈ ఎమోషన్స్ అన్నీ ఉంటాయనుకుంటున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ కూడా పెట్టాలనుకోవట్లేదు ఈసారి. ఈసారి అందుకే ఎక్కువ ప్రమోట్ అయి కూడా చేయకుండా చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్‌తోటి కరెక్ట్‌గా చేయాలి. సినిమా మాటాడాలి ఈసారి. ఎందుకంటే మనం ఎంత చెప్పినా సరే సార్ ఏమవుతుందంటే రేపు ఆడియన్స్‌కి కూడా నచ్చాలి. అవును. మనం ఎప్పుడు ఎక్సైట్ అయ్యి సినిమాలు చేస్తాం సార్. నేను నా వరకైతే నేనెప్పుడు ఒక కథ మీద ఎక్సైట్ అయ్యి, నాకు ఫుల్ ఫ్లెడ్జ్ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత చేస్తా. రేపు నేను ఎగ్జిక్యూషన్‌లోనో అట్లానో ఇట్లానో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు గానీ, అట్‌లీస్ట్ నా ఫిల్మోగ్రఫీ‌లో నేను అదే ఫీల్ అవుతా. నేనెప్పుడు మంచి సినిమాలు చేశాను. చెత్త సినిమాలు చేయనని ఫీల్ అవుతుంటా. అంటే అట్‌లీస్ట్ నేను అటెంప్ట్ అయితే కొత్త కొత్తగానే చేసుకుంటూ ఎళ్ళాను సార్. మీరు నా 'జయజానకి' చూసుకోండి. ఒక డైవర్స్ అయిన అమ్మాయి కోసం ఎంత దూరం ఎళ్ళను. తర్వాత 'సాక్ష్యం' ఒక పంచభూతాల మీద. తర్వాత 'కవచం' వన్ డేలో జరిగే ఒక థ్రిల్లింగ్ స్టోరీ. 'సీత' అంటే కంప్లీట్ ఇప్పటివరకు 5 కమర్షియల్ చేశా. తర్వాత ఏదో కొత్తగా చేద్దామొచ్చి 'సీత' చేశాను. తర్వాత 'రాక్షసుడు.' ఒక్కొక్కటి ఒక తర్వాత ఒక ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేద్దాం. అందరూ నన్ను 'అల్లుడు' సీను తప్పుడు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేస్తున్నారు. మళ్ళీ ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా చేయండి అని అన్నప్పుడు 'అల్లుడు అరుసు.'
ఇంక తర్వాత కోవిడ్ తర్వాత ఏంటంటే నాకు తెలియకుండా చిన్న గ్యాప్. నాకు అనుకున్న సాటిస్ఫాక్టరీ కథలు రాకపోవటం. 2 రీమేకులతో మీ ముందొచ్చాను. బట్ ఇంక ఇప్పుడు రీమేక్ కూడా చేయకూడదని ఫిక్స్ అయిపోయాను సార్. ఇంకా నో మోర్ రీమేక్స్. కా క్లారిటీ వచ్చేసిందా? ఇంక నో మోర్ రీమేక్స్. అంటే ఇప్పుడు ట్రెండ్ కూడా మారిందనుకుంటున్నాను సార్. ఇప్పుడు మనం ఎంత చెప్పినా యాక్చువల్లీ నేను 'భైరవం' అట్‌లీస్ట్ అప్పుడే ట్రెండ్ మారిందని అనుకోను. టు బి వెరీ ఫ్రాంక్లీ 'భైరవం' అప్పుడే. బట్ ఎక్కడో అనుకున్నాను తెలీదు కదా! ఎక్కువ మంది 'గరుడన్' చూడలేదు కదా! ఇక చూస్తారనుకున్నాను. బట్ మీరు నమ్మరు సార్ నేను 'భైరవంకి' ప్రమోషన్స్ ముందు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండే. బట్ ప్రమోషన్ అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం కొంచెం తగ్గుతా వెళ్ళింది. ఎందుకు? ఎందుకంటే అంటే సార్ మన ఆర్టికల్స్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే అవ్వచ్చు, వెబ్‌సైట్స్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే 'గరుడన్' రీమేక్ అంట. 'గరుడన్' రీమేక్ అంట అంటే నాకే ఎక్సైట్‌మెంట్ పోతుంది సార్. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే అండి, ఫిల్మ్ మేకర్స్ 2 విషయాల్లో చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. రీమేక్ మీరన్నట్టు ఎక్కువ మంది చూడలేదు కదా! పెద్ద పాపులర్ కాదేమో అనేది ఒక థియరీ. ఇంకోటేమో రేట్ల విషయంలో, టికెట్ రేట్ల విషయంలో మనం రూ. 10 పెంచాం కదా! రూ. 20 పెంచాం కదా! నువ్వు రూ. 10 పెంచినయి, 10,000 పెంచినయి. పెంచారు అన్న మాటే డ్యామేజ్ చేసేస్తుంది మార్కెట్‌లో. అండ్ రీమేక్ అన్న మాటే అసలది చూసాడా, చూడలేదా, మంచి సినిమా, చెత్త సినిమా అనేది సెకండరీ. కరెక్ట్. సైకలాజికల్‌గా ఆడియన్స్‌కి పడిపోతుంది. పడిపోద్దాం. అదే సార్ అదొకటి. ఇంకా మన ఆర్టికల్స్‌లో కూడా ఇంకా 'గరుడన్' రీమేక్, 'గరుడన్' రీమేక్ అంటే రీమేక్ సినిమానే కదా! ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ ఎళ్లి థియేటర్‌కి ఎందుకెళ్తాం అని మనకే ఎక్సైట్‌మెంట్ పోద్ది కదా సార్. నాకు అది లాస్ట్ 10, 15 రోజులు అనిపిస్తది. బట్ ఇట్ ఈస్ టూ లేట్ అప్పటికే. అప్పటికెళ్ళి. ఎందుకంటే అప్పుడు నా సినిమా అయిపోయింది. నేను నా కష్టం పెట్టాను. నేనొక రూరల్ ప్రాజెక్ట్‌లో నేను ఇప్పటికిప్పుడు రూరల్ ప్రాజెక్ట్ చేయలేదు. అది చేద్దాం అనుకున్నాను. నాకు ఆ 'పూనకం' ఎపిసోడ్‌కి నాకు చాలా మంచి పేరొచ్చింది. పెర్ఫార్మన్స్‌కి చాలా చాలా మంచి పేరొచ్చింది సార్. యునానిమస్‌గా అందరి దగ్గర నుంచి. దానికి కొంచెం హ్యాపీనెస్ అంతే. ఏదో సంథింగ్ యూ హావ్ టు టేక్ బ్యాక్ అనుకోవాలి కదా సార్. మీ మీ హానెస్ట్ దాన్నేమంటారు, ఒక ఇంట్రోస్పెక్షన్ ఉంటది కదా సినిమా. అవును సార్. అప్పుడు అదే రిజల్ట్ బ్లంట్‌గా చెప్పండి. సినిమా ఏంటి? సార్ అంటే నిజంగా చెప్పాలంటే సార్ సినిమా పరంగా నాకెవ్వరు బ్యాడ్ అయితే ఎవరు చెప్పలేదు సార్. మరీ బ్యాడ్ సినిమా అయితే నాతో ఎవరు చెప్పల. బట్ సినిమా కావాల్సిన రేంజ్‌కెళ్ళలేదు. మీరు చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఈ మధ్య మీరు చూసుకుంటే సినిమాలు యావరేజ్ సినిమానే లేదు సార్. ఐదర్ ఫ్లాప్ సినిమా, హిట్ సినిమానే ఉన్నాయి. ఈ రెండే ఉన్నాయి గదా! 'భైరవం' చదివితే యావరేజ్ సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే సార్ మీకు 20 క్రోర్స్ గ్రాస్ రావటం, అని ఒక 4 వారాలు షేర్ రావటం, ఒక ఎక్కడ డెఫిషియట్ లేకుండా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. ఒక 4 వీక్స్ రావడం అనేది షాకింగ్. కాకపోతే ఎందుకంటే మీరు మిడిల్ చూసుకోండి 5 క్రోర్స్ లోపల అయిపోవటం. అవును. అవును. లేకపోతే మీరు చూసుకుంటే ఈ మధ్య ఫిగర్స్ లాస్ట్ స్పెషల్ 2, 3 ఇయర్స్. ఈ లాస్ట్ 2, 3 ఏళ్ల నుంచి మీరు చూసుకుంటే అసలు 5,00,00,000, 10,00,00,000 మించి ఏ సినిమాలు చేసింది కూడా లేదు మనకి. కానీ సార్ ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు మీరన్నారు గదా! హిట్టు, ఫ్లాపు మధ్యలో లేదని జెప్పి. ఇన్‌ఫాక్ట్ మన మైండ్‌సెట్ కూడా, మీ మైండ్‌సెట్ కూడా అలాగే ఉండాలి. అసల ఒక సినిమా యావరేజ్ అయ్యింది. ఎక్కడో మనం ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ. ఎక్కడో కొంచెం పాజిటివ్స్ ఎతుక్కుంటాం. ఎంత మనకి బ్యాడ్ జరిగినా. ప్రాబబ్లీ మనం గూడా ఆ పాజిటివ్స్ ఎతుక్కోవడం మానేయాలి. ఎందుకంటే అది చూడడం మొదలెడితే ఆ ట్రూ లెర్నింగ్స్ ఏయైతే ఉంటాయో అందులో నుంచి ఇనఫ్‌గా దొరకవేమో ఇంకంతే. హిట్టు, ఫ్లాపు ఇంక మధ్యలో మాట్లాడుకోకూడదు. కరెక్టే. మీలాంటోళ్ళైతే ఇంక అసలు మాట్లాడుకోవడం మానేయాలది. నేను మాక్సిమం పాజిటివ్ పర్సన్ సార్. అందుకే నేనెక్కువ ఆలోచించి దాని గురించి ఇప్పుడు మీరు అడిగినప్పటి వరకు నేను మర్చిపోయా అసలు దాని గురించి. నేను నా నెక్స్ట్ సినిమా పనికెళ్ళిపోయా. ఎందుకంటే సార్ దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడం వల్ల ఏముండదు. ఇంకా మంచి సినిమా, ఇంకా ఆడియన్స్ ఇంకా మంచి సినిమాలు ఎలా ఇవ్వాలి? ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఇవ్వాలి? నేనెప్పుడు ఒకటే బిలీవ్ చేశాను సార్. సినిమా అందరికంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది. అది మంచి సినిమా మనం చేసేంత వరకు ఇప్పుడు నాకు చాలా మంది మన చుట్టూరే చాలా మంది ఎగ్జాంపుల్ నేను అక్కడే వెతుక్కుంటూ ఉంటాను. ఇప్పుడు 'రిషబ్ శెట్టి' గారు ఉన్నారు సార్. 'కాంతార' సినిమా ముందు వరకు కూడా ఆయన చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. బట్ ఆయనకు అనుకున్న సక్సెస్ రాలేదు. బట్ ఒక్క 'కాంతారతో' హి బ్లోన్ ఆల్ అస్ అవే. అంతే. ఒక్కటే సినిమా. అంతే అండి. ఆ ఫ్రైడే వచ్చినప్పుడు ఆయనకి బట్ ఆయన దాని ముందు ఎంతో కష్టపడ్డారు. అంతే. ఎన్నో కొత్త కొత్త రకమైన సినిమాలు చేశారు. కొత్త కొత్త జానర్ సినిమాలు చేశారు. బట్ ఆడియన్స్‌కి 'కాంతార' బా నచ్చింది. అవును. ఆయన ముందు సినిమాలు నాకు కొన్ని చాలా ఇష్టం గూడా. ఇన్‌ఫాక్ట్ కొన్ని మీకు డిటెక్టివ్ సినిమా ఒకటి చాలా బావుంటది ఆయనది. బట్ చెప్తాను అదే అంటున్నాను ఎగ్జాంపుల్‌గా. అంతే అండి. అంటే నేను అలా చాలా మంది యాక్టర్‌కి ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. బట్ జస్ట్ చెప్తున్నాను ఇంకా మీకు రిఫరెన్స్ కింద. యాహ్! ఓకే. అగైన్ కమింగ్ టు 'కిష్కింధపురి.' సో, ఇప్పుడు అసలు ఏంటి ఈ దెయ్యాలు, భూతాలు ఇలాంటి నమ్మకాలు మీకున్నాయా? ఏమన్నా పారానార్మల్ యాక్ట్‌లా ఏదన్నా ఎప్పుడన్నా ఎక్స్‌పీరియన్స్ చేయడం అలాంటిదేమన్నా వచ్చిందా? అంటే దెయ్యం అనకూడదు గానీ పారానార్మల్ ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చేశాను సార్ నేను. చిన్నప్పుడు అంటే నేను బాగా హైపర్ కిడ్ సార్. చిన్నప్పటి నుంచి బాగా ఇగోండి ఒక కోతిలా నేను గూడా. చిన్నప్పుడైతే చాలా హైపర్ కిడ్ అనమాట. సో, నన్ను కొంచెం కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో పెట్టడానికి మా తాతగారు, అమ్మమ్మ గారు ఏంటంటే నేను ఊరెళ్ళినప్పుడు మా అత్తగారు విలేజ్‌కెళ్తున్నప్పుడు నేను చిన్నప్పుడే బైక్ నా కాళ్ళు అందకపోయినా బైక్ నడిపేసేవాడిని.
సో, కార్ నడిపేసామండి 7, 8 ఇయర్స్‌కే. అంటే అంత హైపర్ కిడ్ అనమాట. అన్నీ నాకు ఎక్స్‌ప్లోరేషన్ ఎక్కువ కుతూహలం ఉండేది. సో, అప్పుడేంటంటే అక్కడ మర్రి చెట్టు ఉందమ్మా అటువైపు వెళ్ళొద్దు. ఇటువైపు వెళ్ళొద్దు. యూ నో అక్కడ దెయ్యాలుంటాయి. అక్కడ అది ఆళ్ళుంటారు. ఈ టైంకొస్తే ఆళ్ళొస్తారు. దెయ్యం వస్తది. ఈ టైంలో అయ్యొస్తే నన్ను బాగా భయపెట్టేవాళ్ళు. సో, ఆ ఫియర్ వల్లేమో నాకు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం భయం సార్. నాకు 'ఈవిల్ డెడ్' లాంటి సినిమా చూస్తున్నప్పుడు మా ఇంట్లో పక్కన ఒక 5 కజిన్స్‌నో, 5 ఫ్రెండ్స్‌నేసుకొని చూసేవాడిని. ఓకే. నాకు హోమ్ థియేటర్‌లో చూస్తే కూడా నాకు భయమే. హ్మ్. బట్ నాకందుకే నేనెప్పుడు యాక్చువల్లీ హారర్ సినిమాలంటే నేనెప్పుడు కొంచెం వన్ ఆర్మ్ డిస్టెన్స్ మెయింటైన్ చేశా. బట్ కౌశిక్ గూడా నాకు హారర్ సినిమా అని చెప్పలా నరేషన్ చెప్తున్నప్పుడు. నేను మామూలుగా సార్ ఒక మంచి కథ ఉంది వింటారా అంటే, సరే వింటాను. థ్రిల్లర్ జోనర్ అంటే యెస్ అనుకోని విన్నాను ఎక్సైటింగ్‌గా. బట్ మనోడు ఇంటర్వెల్ దాని బిఫోర్ నుంచి స్టార్టెడ్ అనమాట. ఒక హారర్ ఎక్స్‌పీరియన్స్‌లా చెప్పడం స్టార్ట్ చేసాడు. బట్ ఐ రియల్లీ లైక్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ సార్. అంటే ఒక హారర్ ఎలిమెంట్ వల్లే ఈ సినిమా చేశానని కాదు. ఈ సినిమాలో మీకొక చాలా ఫ్రెష్ కథ ఉంటుంది. అది మీరు రేపు చూసాక మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు. ఓహ్! ఈ కుర్రాడు ఎందుకా సైన్ చేసాడు. ఓహ్! ఇయన్నీ పెర్ఫార్మన్స్ ఉంది. మంచి కథుంది. మంచి డ్రైవ్ ఉంది. కొత్త కాన్సెప్ట్ ఉంది. చాలా కాన్సెప్ట్ డ్రివెన్ సార్. ఓకే. నేనెప్పుడు ఇంత కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్ అయితే చేయలా. విజువల్‌గా గాని మీకంతా చాలా న్యూ ఏజ్ మేకింగ్‌తో ఉంటది. ఓకే. కౌశిక్ గారు ఫస్ట్ సినిమా 'చావు కబురు చల్లగా' చేసినప్పుడు ఒక కొంతమంది వ్యాకీ అంటారు. లేకపోతే కొంతమంది వియర్డ్ అంటారు. అంటే ఒక అమ్మాయిని, ఒక విడోని ఒక బరియల్ గ్రౌండ్‌లోనే ఒకతను లవ్ చేసి ఫ్లర్ట్ చేయడం అయన్నీ అంటే సినిమాకి రిజల్ట్‌తో సంబంధం లేకుండా చాలా వియర్డ్ కాన్సెప్ట్ అని చాలామంది ఫీల్ అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్తాను బాబు అంటే అసల ఎలా ఏంటి మీ ఫస్ట్ స్టెప్? చెప్పాక లక్కీగా మేబీ ఈ సినిమా చూడలేదు సార్. చూడలేదా? చూడలేదు. తర్వాత చూసాను. ఓకే. కౌశిక్ గారొచ్చి నాకు నరేష్ ఇచ్చిన తర్వాత చూసాననమాట. ఏమనుకోపోయారా? అప్పుడు మనోడు కథ చెప్పిన దానికి ఇప్పుడు దీనికి సంబంధం లేదేంటి? ఏంట్రా బాబు ఇంత డేంజరస్‌గా ఉన్నాడు అయిపోయింది. అదే అడిగా. అంటే ఇంక కౌశిక్ సెన్స్ కౌశిక్ చెప్పాడు. భయ్యా నేను అనుకున్న కథ ఇది. నేను అనుకున్న సినిమా ఇది. తర్వాత ఎడిట్ రూమ్‌లో చాలా చేంజెస్ అయినాయి అది ఇది అని. హి టోల్డ్ మీ హిస్ నరేష్ హిస్ వర్షన్. బట్ ద థింగ్ వాస్ నాకసల అతను చెప్పిన నరేషన్‌కి బట్ కౌశిక్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ ఈస్ ఎ వెరీ గుడ్ నరేటర్. అసలు ఇది చెప్పక్కర్లేదు నాకు తెలుసు. ఆ! అసలు కళ్ళకి కట్టుగానే చెప్తారు. కళ్ళకి కట్టినట్టు చెప్తాడు. నేను వెన్ హి నరేటెడ్ మీకు నో సార్ మీరు నమ్మరు దాని ముందు ఒక 50, 60 మంది డైరెక్టర్ల కథలు విన్నాను సార్. కొత్త డైరెక్టర్‌లది. ఓకే. అంటే ఎవరో ఒకళ్ళు ఫైర్ ఉన్నోళ్ళు ఉంటారు కదా! అనుకున్నాను. అనుకోనప్పుడు నా 'టైసన్‌ది' 'హైందవాకి సమితమైన' డేట్స్ కోసం షూటింగ్ స్టార్ట్ అవ్వట్ల. 'భైరవం' అప్పటికి ఇంకా లేదన్నమాట నా మైండ్‌లో. ఓకే. 'టైసన్' షూటింగ్ కొంచెం గ్యాప్ వచ్చి 2 మంత్స్ షూటింగ్ షెడ్యూల్ జరగట్ల. సో, 2 మంత్స్ నేను ఖాళీగా ఉండే. సో, ఏం చేయాలి మనకి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమానే. సో, రోజుకో కథ వింటూ ఉన్నా. ఫైర్ ఉన్న డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! అవును. మంచి ఫైర్ ఉన్న డైరెక్టర్‌ని పట్టుకోవాలి. మంచి సినిమా చేయాలని చెప్పి, ఒక మంచి కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి, చేస్తున్న ప్రాసెస్‌లో కౌశిక్ వచ్చి నరేష్ అనంగాల్నే నాకు భలే నచ్చింది ఫ్లాట్. ఇంకా ఈ నరేష్ అయితే ఎక్స్ట్రార్డినరీ. కాన్సెప్ట్ చాలా బావుంది. యాహ్! ద వే హి ఎమోషన్స్ గాని అన్ని డ్రైవ్ కూడా చాలా బావుంది. దీన్ని విజువల్‌గా బా తీయాలి. ఎగ్జిక్యూషన్ కూడా మనం ఫెయిల్ అవ్వకూడదు ఈసారైతే. అంతేగా. అందుకే దానికి తగ్గట్టుగా ఒక కాన్సెప్ట్ వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యాను సార్. మరీ పంచభూతాలు ఇలాంటివి కాకుండా కొంచెం రియాలిటీ చెక్‌లో ఉన్నవి కొంచెం ఈజీగా మనకి యాక్సెసిబుల్ ఉన్నవి. ఇప్పుడు ఎందుకంటే 'రాక్షసుడు' సినిమాతో నేను చూసాను సార్. ఉట్టి రోడ్ల మీద తీసి కూడా మనం మంచి సినిమా తీయొచ్చు. మనం ఏమి అన్నిటికి ఏదో పెద్ద సెట్‌లేసి పెద్ద సినిమాలు భారీ తీయాలని రూల్ ఏం లేదు. కథ బట్టి. కథకి ఏది అవసరమో అది తీయాలి. సో, ఎప్పుడైతే కౌశిక్ వచ్చి నాకు ఆ కథ చెప్పారో నాకు ఫుల్ ఎక్సైట్‌మెంట్ వచ్చింది. ఆ యాహ్! తర్వాత దాన్ని ఎలా మౌంట్ చేయాలి? కాస్టింగ్ ఎలాంటి పెట్టుకోవాలి? అండ్ ఐ మీన్ ఇవన్నీ మీరు చూసారు కదా! సార్ ఇప్పుడు మా ప్రమోషన్ మీద ఇంత 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 సెట్స్ ఇవన్నీ వాడాము. సో, మేము రియల్ హాంటెడ్ హౌస్‌కెళ్ళి షూట్ చేసాం. ఆడియన్స్‌కి ఆ రియల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. చాలా అథెంటిక్‌గా ఉండాలి. చాలా ఆర్గానిక్‌గా ఉండాలి. ఏదో సెట్ ఏస్తే కొంచెం తెలియగా మనకు ఆర్టిఫిషియాలిటీ ఉంటది సార్. సో, మేము అలా ఫీల్ అవ్వకూడదు. సో, రియల్ హౌస్‌ని తీసుకొని దానికి మేము ఏం మోడిఫికేషన్స్ చేయాలో చేసి, మా కథకు తగ్గట్టుగా ఒక చిన్న రేడియో సెటప్ ఏసి, మాకు కొంచెం కంజెస్టెడ్ అలా ఉన్నా కూడా అలా ఉంటేనే బావుంటదని కూడా ఓకే. లిమిటేషన్స్‌లో మేము చాలా మంచి ఔట్‌పుట్ తెచ్చామనుకుంటున్నాం సార్. బట్ ఐ యామ్ ష్యూర్ రేపు ఆడియన్స్ మీరందరూ చూసి ఐ యామ్ వెయిటింగ్ సార్. ఈసారి మట్టికి ఐ యామ్ జెన్యూన్‌లీ వెయిటింగ్ థట్ అందరి దగ్గర నుంచి రాక్షసుడు మించి ఒక పదింతల లవ్ ఈ సినిమా ద్వారా వస్తదని నేను కోరుకుంటున్నాను. అంటే, అంటే మీరు అంటే చాలా జోవియల్‌గా ఉంటారు. చాలా ఈజీ గోయింగ్ పర్సన్‌గా ఉంటారు గానీ, ఈసారి కొంచెం కొద్దిగా ఇన్‌సైడ్‌గా కొంచెం ఎమోషనల్ పర్సన్‌గా కొద్దిగా ప్రెషరో లేపోతే ఒక ఎమోషన్ నడుస్తుంది. ఒక సక్సెస్ కోసం దాన్నేమంటారంటే ఆ తపన
అంటే సార్ ఒక ఫిలాసఫీ కనపడుతుంది తెలియకుండా. లేదు సార్. అంటే నాకెప్పుడు తపనైతుంది సార్. తపన నాలో ఫైర్ మటుకు ఎప్పుడు తగ్గలా. అంటే కానీ మీరు చెప్పినట్టు డిఫర్ ఉంది సార్. అదేనైతే ఉంటుంది కదా సార్. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నా. అంటే 'రాక్షసుడు' నాకు సక్సెస్ వచ్చింది సార్. బట్ నాకది సరిపోలా. నాకు సరిపోలా పర్సనల్‌గా. నాకేం లేదు సార్. నాకు ఆడియన్స్ నుంచి నాకు ఒక మంచి సినిమా వస్తే ఇంకా మంచి కథలు చెప్పొచ్చని. ఇదేదో పెద్ద నేనేదో వేరే రీజన్స్‌కైతే కాదు. ఎందుకంటే ఐ యామ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్ సార్. ఫస్ట్ ప్లేస్. నేను అన్నీ చూసేసాను కూడా. నేనేమి ఇప్పుడు కొత్తగా చూడాల్సిందైతే ఏం లేదు సార్. నేను ది బెస్ట్ లైఫ్ స్టైల్ చూసేసాను. అన్నీ చూసేసానింక. ఐ యామ్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఇన్ లైఫ్. దేవుడి దయతోటి, మా పేరెంట్స్ వాళ్ళు మాకిచ్చిన అప్బ్రింగింగ్ తోటి ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్ ఇన్ లైఫ్. థింగ్ ఈస్ నాకు మంచి స్టోరీస్ చెప్పాలనుంది సార్. అంతేనండి. ఆబ్వియస్‌లీ మంచి కథలు చెప్పాలనుంది. సక్సెస్ మంచి సినిమాలు చేయాలనుంది. ఓకే. ఒక హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ రేంజ్ ఆ స్టైల్ సినిమాని ఇక్కడ తేవాలనుంది. దానికి అన్నిటికి ఈ రోజుల్లో మీకు తెలుసు సార్. అంతా అంటే బడ్జెట్‌లు పెరిగిపోయాయి. బడ్జెట్‌లు పెరుగుతాయి, మార్కెట్‌లు పెరుగుతాయి కరెక్ట్. అన్నీ ఇంకా ఆబ్వియస్‌లీ. కరెక్ట్ సార్. ఇప్పుడు హర్రర్ సినిమాలో చాలామంది ఒపీనియన్ ఏంటంటే హర్రర్ సినిమా ప్యూర్ హర్రర్ సినిమాలుంటాయి. చాలామంది ఎంజాయ్ చేస్తారు. అందులో హర్రర్‌లో థ్రిల్స్ ఉంటాయి. అయ్యే ఎంజాయ్ చేస్తారు. బట్ కొంతమంది ఏంటంటే ఈ హర్రర్‌లో కామెడీ మిక్స్ చేస్తారు. కామెడీ మిక్స్ చేసినప్పుడు కొంతమంది ఇప్పుడు 'లారెన్స్' గారి సినిమా 'మీ ఫాదరే బోల్డ్' అవును. తీసుకొచ్చి కాంచన తీశారు. సక్సెస్ అయ్యారు. 'కాంచన', 'గంగయ్య'. బట్ చాలా ప్యూర్‌గా అన్‌అడల్టెరేటెడ్‌గా ఈ హర్రర్ చేసేవాళ్ళు ఈ కామెడీ ఇష్టపడరు ఎక్కువ మిక్స్ అవ్వడానికి. ఈ ట్రైలర్‌లో కొంత పోర్షన్ కామెడీ కనిపించింది. ఫస్ట్ దానిది 24 మినిట్సే ఎంతవరకు ఉంటది. ఫస్ట్ 20 మినిట్సే ఉంటది. ఫస్ట్ 20 మినిట్సా? మీకు ఇక్కడ రేడియోలో వాయిస్ ఇనిపించినప్పటి నుంచి మా సినిమా పరిగెడుతది సార్. ఓకే. అక్కడి నుంచి రేడియోలో వాయిస్ ఇనిపడి నుంచి మీకు ఎక్కడ డీవియేషన్ ఉండదు. ఒక చిన్న కామెడీ మూవ్‌మెంట్ కూడా ఉండదు. నైస్. నైస్. అది మీరు ఇప్పుడు అన్నారు కదా! మా సినిమాలో ఉండదని. ఓకే. ఐ యామ్ వెరీ హ్యాపీ మీరు ఆ పాయింట్ మెన్షన్ చేసినప్పుడు. నేను కౌశిక్ కూడా అది మాకు కొన్ని ఉండేవి. కొంతమందొచ్చి మాకు సజెషన్స్ ఇస్తూ ఉండే. ఇంకొంచెం మీరు కొంచెం కామెడీ పెడితే బావుంటదని. వి వర్ నాట్ డీవియేటింగ్ సార్ ఈసారి. ఈసారి మనల్ని ఎవ్వరు నమ్మొద్దు కౌశిక్. ఓన్లీ యూ అండ్ మీ. సాహు గారు. సాహు గారు వాస్ హ్యాపీ హాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. మమ్మల్ని సపోర్ట్ చేయడం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కదా సార్. వెరీ ఎమికబుల్ అండ్ హి ఈస్ వెరీ ప్యూర్ అట్ హార్ట్ సార్. వెరీ నైస్ పర్సన్. ఆయనలాంటి మంచాయన అయితే నేను ఇంతవరకు ఇండస్ట్రీలో కలవలేదు. వెరీ ప్యూర్ అట్ హార్ట్. అండ్ చాలా సపోర్టివ్. ఈ సినిమాకైన ప్యాషన్ మీకు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించేటట్టే చేశాం మేము. ఎందుకంటే సార్ ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ రావాలి సార్. 10 మంచి సినిమాలు, 10 మంచి ప్రొడ్యూసర్స్ వస్తే మేము ఒక 10 మంచి సినిమాలు చేయగలుగుతాం. అంతే. అంతే. మేము ఒక కొత్త జోనర్‌లు ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం. లేదనుకోండి నీ హీరో మార్కెట్ నువ్వు కమర్షియల్ హీరో కదా! మనం కమర్షియల్ సినిమా కథ తీసుకొని రా అంటారు. బట్ వై షుడ్ ఐ ఆల్వేస్ డూ దట్ అని ఫ్రీడమ్ నాది. ఇచ్చే ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇప్పుడు మా ప్రమోషన్‌కి ఇంతమంది సెట్ ఏసారు. అది ఎంత హ్యాపీనెస్ సార్. మాకు కూడా ఇప్పుడు మేము రెగ్యులర్‌గా వెనకాల ఒక వినాయిల్ ఏసుకొని ప్రమోట్ చేయాలంటే అంతే కదా! అలా చేసేది కూడా ఉంది కదా ఇప్పుడు ట్రెండ్. ఉంటుంది సార్. బట్ చెప్తున్నాను. వాళ్ళంతట వాళ్ళే ప్రొడ్యూసర్ గారు అలా చేయడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ కదా సార్. మాకు ఇలాంటివి వచ్చి ప్రమోట్ చేయాలి మూవీని ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ సార్. ఆయన మాకు ఈ సినిమాని ఇంత మంచి సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు కూడా. ఇదివరకు హర్రర్ సినిమాలకి ఒక ఆడియన్స్ ఉండేవారు. అవును సార్. అసల హర్రర్ సినిమా పెద్ద గొప్పగా తీయాల్సిన అవసరం లే. అక్కడక్కడ 4 జంప్ స్కేర్స్ పెట్టేస్తే, కొంచెం పోస్టర్‌లు అలా భయంకరంగా పోస్టర్‌లేసేస్తే కొంతమంది ఆడియన్స్ ఎళ్లి టికెట్ కొనుక్కొని థియేటర్‌లో చూసేసేవారు. అది పెద్ద యావరేజ్ కంటెంట్ అయినా సరే మినిమమ్ కలెక్షన్స్ వచ్చేసి వర్కౌట్ అయిపోయాయి. ఆ! హర్రర్‌లో సక్సెస్ ఎక్కువ. అవును సార్. ఆహ్, మీరు అందుకే సార్ మీరిప్పుడు అన్నారు గదా! మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా పోస్టర్ చూసుకోండి. మీకెక్కడ హారర్ సినిమాలాగా అంతే అనిపియదు. ఒక మంచి కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ లానే మనం పెట్టాం. మనం ప్రొజెక్ట్ చేసింది గూడా మనం ఏదో ఆడియన్స్‌ని చీట్ చేసేద్దాం అలా అయితే మా ఒపీనియన్ గాదు సార్. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు అనుకున్నట్టు ఒక 4 జంప్ స్కేర్స్ పెట్టాలని కూడా మా ఇంటెన్షన్ గాదు సార్. ఆడియన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. లేదండి. లెట్ మీ ఫినిష్ ఇట్. హ్మ్. అంటే ఐ జస్ట్ వాంట్ టు అండర్‌స్టాండ్ అసల ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఇంకా ఉన్నారా? అంటే జనాల ఆ క్రేవింగ్ ఇప్పుడు జనాలంతా సినిమాకి, వరల్డ్ సినిమాకో లేకపోతే వేరే లాంగ్వేజ్ సినిమాలకు బాగా ఎక్స్‌పోజ్ అయిపోతున్నారు. ఇంకా హర్రర్ ఆడియన్స్‌కి ఒక స్మాల్ ఆడియన్స్, వెరీ ఒబీడియంట్ ఆడియన్స్ తప్పనిసరిగా టికెట్ తెంపుతారనే ఆడియన్స్ ఉన్నారనుకుంటున్నారా? అంటే సార్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఉన్నారని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక 1000 మంది ఉంటారు సార్ నా ఫ్రెండ్స్‌లో గూడా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది నా ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. అందులో ఒక 100 మందికి హారర్ అంటే విపరీతమైన పిచ్చి. అదేంటో ఆళ్ళింక దానికి ఒక హార్డ్‌కోర్ ఫాన్స్‌లా ఉంటారు. హారర్‌కి, థ్రిల్లర్‌కి. ఇంకా వాళ్ళు వేరే జోనర్ సినిమాలు గూడా మనం చెప్పామనుకోండి ఆహ్, సిల్లీ అని సిల్లీ కాన్సెప్ట్స్ ఇట్లా మాడతారు. అదే మరి హారర్ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటున్నాడు. ఇంటలెక్చువల్‌గా ఫీల్ అవుతారు. ఏమో ఐ డోంట్ నో వై. దట్ సర్ప్రైజెస్ మీ అప్పుడప్పుడు.
అండ్ థ్రిల్లర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు సార్. మీరిప్పుడు అవును. హిట్ ఇవాళ చూసుకున్నా కూడా మన సినిమాల్లో కూడా మన సినిమాలు కాదు ఎక్కడైనా 'శైతాన్' మీరు హిందీలో చూసుకున్న 'ముంజియా', 'స్త్రీ 2' అవును. మీకు ఈ నంబర్స్ మీరు చూసేది యాక్టర్ ఫ్యాన్ బేస్ దీనివల్ల వచ్చినయి కావు సార్. సినిమా బట్టుకొచ్చినయి. ఆ జానర్ 'తుంబాడ్' మొన్న రిలీజ్‌లో అవ్వటం. మనం ఈ ట్రెండ్ ఎప్పుడు చూస్తాం? మీకు 'తుంబాడ్' వచ్చిన తర్వాత ఏ హారర్ సినిమా రాలా. అందుకే దాన్ని 'తుంబాడ్‌ని' మళ్ళీ రిలీజ్ చేశారు. మీకు అర్థమైంది కదా సార్. కొన్ని జానర్స్‌కి మీకు జెన్యూన్‌గా ఫ్యాన్స్ ఉంటారు సార్. కొంతమంది కామెడీని ఇష్టపడతారు. మీకు రేషియో వైస్ కొంచెం ఎక్కువుండొచ్చు. బట్ అదేలే ఉంటారని ఆహ్, మీరు ఆ! అండ్ ఉంటారు సార్. నాకు తెలిసైతే ఒపీనియన్‌లో ఉంటారు. బట్ మనకు అందుకే నేను హ్యాపీ ఏంటంటే మా సినిమాతో మేము ఎందుకు కాన్ఫిడెంట్ ఉన్నామంటే, మా సినిమా థ్రిల్లర్ లాగా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మిస్టరీ కావాల్సిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అడ్వెంచర్స్ కావాల్సిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎట్ ది సేమ్ హారర్ కూడా ఉంటుంది. నైస్. ఈ 3 ఎలిమెంట్స్‌తో పాటు హారర్ కూడా ఉంటది. సినిమా ఎలా డ్రైవ్ అవుతుందనేది. ట్రైలర్‌లో బాగా ఇంప్రెసివ్ షాట్ అంటే ఆ లాస్ట్ అమ్మాయిది హాస్పిటల్ బెడ్ షాట్. చెప్పండి దాని గురించి? అదే సార్ మీకు ఒక చిన్న మేకప్ ట్విస్ట్ కూడా చాలా తెలీదా? యూనిక్‌గా సెట్ చేశారు. అవును సార్. అవును సార్. వెరీ అంటే మాకు మరీ ఏదో ఆడ్‌గా అట్లా చేయాలని లేకుండే సార్. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తోటి. ఏంటంటే ట్విస్ట్ ఇన్ ద టేల్ లాగా పెట్టాలి కదా సార్. అవును. సడెన్‌గా ట్విస్ట్ ఏంటి అనుపమానే ఒక చిన్న క్యూరియాసిటీ పెంచడానికి మీరు అంత బలంగా చెప్పారంటే అనుపమ కాదు. ఏది సార్? మరి మేము ట్రైలర్ ఎందుకు చెప్తాం సార్? అనుపమ అయితే నేను ట్రైలర్‌లో పెట్టాంగా. అవును. ద మెయిన్ ఉన్నారు సార్. అందుకే ఇందాక మా డైరెక్టర్ డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా డైరెక్టర్ గారు ఆ వర్డ్ తీసేయమన్నారు. అవునవునవును. ఐడియా ఉందిలెండి నాకు. కథ ఐడియా ఉంది. సెకండ్ హాఫ్‌ని అసలు టచ్ కూడా చేయలేదుగా ట్రైలర్‌లో. అస్సల. థాంక్ యూ సార్. ఆ! మీరు చాలా మీకు బాగా తెలుసు అయితే కథ బట్ గురించి. ఒకటేంటంటే సార్ మీరింకా నమ్మరు. లాస్ట్ 20 సెకండ్సే మేము లాస్ట్ వాడాం. ఫస్ట్ 15 నిమిషాలే మీరు చూసింది. అవునవునవును. నాకు తెలుసు. బట్ ఒకటేంటంటే ఒక డైలాగ్ ఉంది. నేను చెప్పను. ఒక యాక్టర్ చెప్పే డైలాగు సరే ఆ యాక్టర్ ఎవరు 'తనిఖీల భరణ్' గారి డైలాగు. ఆ డైలాగ్‌తో కూడా ఒక చిన్న గేమ్ ఆడారు కదా! త్రీ ఆ! అది అసలు హీరో ఎలివేషన్‌కే వాడేసుకున్నారు. అంటే మీకు బాగా కథ తెలుసయితే. కౌశిక్ మీకు కథంతా చెప్పుంటారు. ఆ! ఎనీవేస్ ఆహ్, ఆహ్, బట్ మీరిప్పుడు నిజంగా చెప్పండి సార్. జెన్యూన్‌గా చెప్పండి. మీరు కథ తెలుసు. మీరు మా ట్రైలర్ చూసిన మీరు విజువల్స్ పరంగా గాని, సౌండ్ పరంగా గాని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేదండి. చేశారు. చేశారు. అది అది మాకెందుకంటే ఆ వరల్డ్‌ని తీసుకెళ్ళాలి. ఆ విజువల్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనేది మా మెయిన్ థాట్ సార్. మీరది ఫీల్ అయినందుకు ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే మీ దగ్గర నుంచి వస్తే నేను ఇంకా హ్యాపీ. ఓకే. ఎందుకంటే ఈసారి నేను జెన్యూన్‌గా చెప్తున్నాను సార్. నాకెప్పుడు చాలామంది మీడియా వాళ్ళనో, క్రిటిక్స్‌నో ఎందుకు క్రిటిక్స్ ఇంపార్టెంట్ కాదంటారు. బట్ నాకనిపిస్తది సార్ మనందరం ఒక ఫ్యామిలీ సార్. మనందరం అందరికి ఇప్పుడు మీరు వైబ్ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్‌లీ మీరు సపోర్ట్ చేస్తే అప్పుడప్పుడు మేము నేర్చుకుంటాం. అవును. మేము తప్పులు చేస్తాం సార్. మేమేమి ఇక్కడ ఆల్‌వేస్ వి ఇట్ ఆర్ ఈస్ ఏం అబౌట్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌లేం కాదు. ఒక థర్డ్ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా సరే ఒక థర్డ్ మంచిది కదా! పర్స్పెక్టివ్ ఉండి ఒక చెప్తే మంచిది. సినిమాలో పని చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే మనం కూడా తెలియకుండా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి మనంతా కరెక్ట్‌గానే ఉంది కదా! ఎవరో మనకు చెప్తూ ఉంటారు కూడా. సార్ ఇక్కడ కొంచెం లాగ్ అయిందంటే ఏం కాలేదు అనిపిస్తది. ఎందుకంటే మన సినిమా టెన్షన్ అప్పుడు కొంచెం లాగ్ ఉన్నా పర్లేదు కదా! ఏదో అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ సినిమా మనకున్న ప్రేమ ఎందుకంటే ఆ సినిమా మనం చాలా ప్యాషన్‌గా పని చేస్తాం. డే అండ్ నైట్ ఆ సినిమా మీద వర్క్ చేస్తాం. మనకు కూడా తెలీదు. ఆ సినిమా తెలియక కూడా మనం కూడా 10, 15 సార్లు చూసేస్తాం. సో, చూసినప్పుడు కూడా మనం జడ్జ్ చేయలేం సార్. నేను పక్క సినిమాలు ఈజీగా జడ్జ్ చేయగలుగుతా. నా సినిమాని నేను జడ్జ్ చేయలేము. అదంతే. ఓకే. అదేంటో మరి ఇంత ఎక్స్‌పీరియన్స్ వచ్చినా కూడా మనం బయట పిల్లల్ని చూస్తాం. ఆ పిల్లోడు మంచోడు, చెడ్డోడు, డిసిప్లిన్‌గా ఉన్నాడు, డిసిప్లిన్‌గా లేడు అని రకరకాలుగా మాటలు మాట్లాడతాం. మన ఇంట్లో పిల్లలు ఎలా అంత అల్లరి చేసినా మనకు ముద్దే. చేయలేము. అంటారు కదా! కాకి పిల్ల కాకి కాకముత్యాలు మీరు అడగండి 'లోక' ట్రైలర్ గూడా నేను హిట్ సినిమా నాకు అప్పుడే అనిపిస్తది. కొన్ని సినిమాలు టీజర్ చూడంగానే నాకు అనిపిస్తది హిట్ సినిమా అని. సో, 'లోక' ట్రైలర్ నేను కౌశిక్‌కి పంపించా. మీరు కౌశిక్ కూడా అడగండి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 5 మినిట్స్ పంపించా. రిలీజ్ అయింది మలయాళంలో నేను 5 మినిట్స్ పంపించా. సో, ఐ విల్ బి ఒక్కొక్కసారి అదే నేను నేను గెస్ కరెక్టే. అప్పుడు హిట్ సినిమా అనుకున్నా ఇప్పుడుకొచ్చి ఇప్పుడు కూడా అందరూ ఎవ్రీబడీ ఈస్ రేవింగ్ అబౌట్ ఇట్. అరే! ఇదేంటి మన అందరి సినిమాలు గెస్ మన సినిమా గెస్ చేయలేకపోయారేంటి? అన్‌ఫార్చునేట్‌లీ ఆ! సో, అందుకే నాకు అనిపిస్తది సార్. ఎందుకంటే 'రాక్షసుడు' సినిమా అప్పుడు గూడా క్రిటిక్స్ మీ అందరూ ఇచ్చిన సపోర్ట్‌కి అప్పుడు అందరూ 3 ఇచ్చారు సార్. అవును. ఇప్పుడు 'జయజానకి' అప్పుడు కూడా 2, 3 సినిమాలతో వచ్చినా నాకు 'జయజానకి' 3 ఇచ్చారు. సో, మీ అందరూ సపోర్ట్ చేసి మీడియోళ్ళందరూ కూడా ఒక సినిమా సపోర్ట్ చేసి మాలాంటి బడింగ్ యాక్టర్స్‌కి మాలాంటి యాక్టర్స్‌కి ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చాం కదా సార్. వి ఆర్ స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్. పాత్ టు గ్రో. సో, మీరందరూ సపోర్ట్ చేస్తే ఆ సినిమా ఏ రేంజ్‌కి వెళ్తదో కూడా నాకు తెలుసు. సో, మిమ్మల్ని అందరిని ఇంప్రెస్ చేసే సినిమా ఒకటి చేయాలి. ఓ పెర్ఫార్మన్స్ పరంగా అవ్వచ్చు, కథ పరంగా అవ్వచ్చు. ఒక మీరందరూ కూడా 2 అవర్స్ అరే ఫోను గురించి కూడా మర్చిపోయి
ఈ సీన్ ఇలా ఉందని మాట్లాడే టైం కూడా ఇవ్వకూడదు. ఓకే. పెర్ఫార్మన్స్ అంటున్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది నాకు. 'భైరవంలో' ఆ జాతర సీక్వెన్స్ ఒకటి ట్రైలర్‌లో పెట్టారు. సార్. అండ్ ఇందులో కూడా ఒక చాలా పెద్ద డైలాగ్ ఒకటి పెట్టారు. అవును. ఏంటి చాలా ఇప్పుడు పెర్ఫార్మర్ అనిపించుకోవాలనే తపన పెరిగిపోయినట్టుంది. అంతే కదా సార్. ఏజ్ కొద్దీ ఇప్పుడు 30 వచ్చింది. అప్పుడు 20 ఇయర్స్ అప్పుడంటే మనకొచ్చిన ఆపర్చునిటీస్ సినిమాలు చేసుకుంటూ ఎళ్ళా. ఇప్పుడు 30 నుంచి నన్ను ఎక్సైట్ చేయాలి కదా సార్. ఇప్పుడు మనం కూడా యాస్ ఎన్ యాక్టర్‌గా ఎళ్లి ఏదో కొత్త జానరో లేకపోతే కొత్త క్యారెక్టర్‌లోకో ఎళ్తే ఒక మనకి ఒక ఎక్స్‌ప్లోర్ చేయడానికి మాకు ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ ఉంటది సార్. లేకపోతే సేమ్ సెట్‌కెళ్ళి మళ్ళీ సేమ్ స్టఫ్ చేయాలన్నా మాకు బోరింగే. ఆ! సరే ఆన్ ది ఈ వచ్చింది కాబట్టి ఆన్ ది స్కేల్ ఆఫ్ 5 మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు? అది నేను చేయలేను సార్. అది మీరే రేట్ చేయాలి. బట్ సార్ సార్ నా వరకైతే సార్ నేను ఈ సినిమాని కాదు సార్ ఏ సినిమా అయినా నా 100% ఎఫర్ట్ పెట్టాననే అనుకుంటాను సార్. నేనెప్పుడు నా 100% ఎఫర్టే పెడతా. రేపు మీరు నా ఏ ఫ్రేమ్‌లో చూసినా నా కష్టం అనేది మీకు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తది. నేనెప్పుడు ఏది లైట్ తీసేసుకొని అంటే ఒక సెల్ఫ్ అసెస్‌మెంట్ ఉండాలి గదా! ఎప్పుడైనా ఉండాలి సార్. సరే. 100% ఉండాలి. ఫస్ట్ 100% చెప్పండి మీకు మీరు ఎలా రేట్ చేసుకుంటారు? అయ్యో! నిజంగా నేను అది మీ పెర్ఫార్మన్స్‌కే కాదు మీ హానెస్టీకి కూడా ఒక స్కేల్ అన్నమాట. మీరు కరెక్ట్‌గా చెప్తే ఆడియన్స్ నిజంగా మిషన్ లేదు సార్. అయిపోతారు. ఈసారి కాదు సార్. నేను సార్ మాకు కొన్ని ఫేజెస్ ఉంటాయి కదా! సార్. నేర్చుకునే ప్రాసెస్ ఉంటది. వీఆర్ ఆల్‌వేస్ బీన్ లెర్నింగ్. మీరు నా లాస్ట్ 2 సినిమాలు ఇప్పుడు 'భైరవం' గాని, ఇది గాని నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏది చూసినా సరే ఐ హావ్ డెఫినెట్‌లీ ఇవాల్వ్డ్ యాస్ ఎన్ యాక్టర్ అనిపిస్తది సార్. నా ఫస్ట్ నా 5, 6 సినిమాలతో కంపేర్ చేసుకుంటే. 'సీత' నుంచి కొంచెం 'సీత' అవ్వచ్చు, 'రాక్షసుడు' అవ్వచ్చు. ఎందుకంటే ఐ స్టార్టెడ్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ న్యూ ఫేసెస్. ఇప్పుడు నేను కమర్షియల్ చేయడం నాకు చాలా ఈజీ. ఇట్స్ దట్ ఈజీ టు మీ. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ చేయడం ఇంకా టఫ్ అనిపిస్తుంది నాకు. ఒక 'సీత' లాంటి క్యారెక్టర్, ఒక 'రాక్షసుడు' లాంటి క్యారెక్టర్ ఓన్లీ ఐస్‌తోనే మీరు మొత్తం సినిమా యాక్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మాట్లాడడానికి ఉండదు. మళ్ళీ ప్రతిసారి షాక్ అదే రియాక్షన్ ఇవ్వకూడదు. ఏదో కొత్త కొత్తది ఇస్తూ ఉండాలి. కొత్త కొత్త నువాన్సెస్ ఇస్తూ ఉండాలి. డబ్బింగ్ పరంగా కావచ్చు, వాయిస్ పరంగా కావచ్చు. ఇవన్నీ ఇవాల్వ్ అయ్యింది. క్యారెక్టర్స్ మేము ఇవన్నీ ప్లే చేయడం వల్ల నాకు రేపు కమర్షియల్ సినిమా చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. యాహ్! సో, ఈ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కొంచెం యూనిక్‌గా ఉంటది. కోతుల మధ్యలో అది. కొంచెం వీఎఫ్ఎక్స్ ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉండే అవును సార్. సీక్వెన్స్ అది. అవును. అదెలా వచ్చింది? చాలా చాలా బా వచ్చింది సార్. చాలా బా వచ్చింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ నో మనకి 'కుషాల్' అని చెప్పి చేశారు సార్. ఆయన మలయాళం సినిమాలు బా చేస్తారు. మన 'మిన్నల్ మురళి', 'విరూపాక్ష' అన్నీ వాళ్ళే చేశారనమాట. దే వెరీ వెరీ గుడ్ ఎట్ వాట్ దే డూ సార్. యూ నో మన సినిమాలో మీరు ఇప్పుడు చూసిన వీఎఫ్ఎక్స్ కూడా మీకు చాలా న్యూ ఏజ్‌గా ఉంటాయి. ఏదో పాతం యూ నో ఏదో చిన్న స్మోకో ఇలాగ వచ్చేసి అలాంటివి కాకుండా మీకు చాలా న్యూ ఏజ్ మేకింగ్ తోటి మన సినిమా ఉంటది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బికాస్ దే జెన్యూన్‌లీ పుట్ ఇన్ దేర్ హార్డ్ వర్క్ అనమాట. 'అజనీష్ లోక్‌నాథ్' గారు అనుకున్నారు ఫస్ట్ మ్యూజిక్. అప్పుడు ఇన్‌ఫాక్ట్ 'అజనీష్' స్టార్టింగ్‌లో గారు ఇంకా ఇద్దరు ఏమైంది? వాట్ వెంట్ రాంగ్? అంటే ఫస్ట్ 'అజీజ్' గారు అనుకున్నారండి. బట్ 'అజీజ్' గారు కొంచెం మల్టిపుల్ ఫిల్మ్స్‌లో ప్రాజెక్ట్‌లో బిజీ ఉంటాం. ఆహ్, నాకేం లేదు సార్. మన సినిమాకి టైమ్ ఇవ్వాలనిపించింది సార్. ఈ సినిమాకి సౌండ్ డిజైనింగ్ కానీ ఇప్పుడు 'రాజశేఖర్' రావు ఆన్ బోర్డ్ వచ్చారు. వెరీ హ్యాపీ ఆయన రావడం. హి ఈస్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్ సౌండ్ డిజైనర్. అవును. 'పుష్పకి', 'యానిమల్‌కి' మీకు చాలా మంచి మంచి సినిమాలకి ఆయన చేశారు. సో, ఆయన ఆన్ బోర్డ్ రావడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే ఆయన కాంటెంట్ చూసారు. నచ్చింది. ఇది నాకు చాలా పొటెన్షియల్ ఉంది. నాకు ఇందులో వర్క్ చేయడానికి చాలా పొటెన్షియల్ ఉందని. సో, అలా వర్క్ వాళ్ళు అలా జెన్యూన్‌గా వాళ్ళు మనకు టైమ్ ఇచ్చి, మా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలనే ఒక పేజ్‌లో ఉండాలని కోరుకున్నాను సార్. ఎందుకంటే మేమందరం ఇప్పుడు 'సాహు' గారు, నేను, కౌశిక్, 'చిన్మయ్' అని చెప్పి మా డీఓపీ హి ఈస్ సూపర్బ్. మీకు విజువల్స్ చూసారు కాబట్టి 'మేసలాస్కర్.' యాహ్! మీరు నమ్మరు సార్ మా సినిమాలో మీకొక స్టాండ్ వాడలేదు మేము. పాపం ఆయన ఎప్పుడు సినిమా కెమెరా మొత్తం భుజం మీద యేసుకొని, మొత్తం భుజం మీద హ్యాండీ కెమెరా సార్. సో, మీకెప్పుడు సినిమా పరిగెడతది. మీకొక్క స్టెడీ షాట్ ఉండదు. ఓకే. వాట్ ఎవర్ యూ సీ ఇన్ ది ఎంటైర్ ఫిల్మ్ కదా! మొత్తం పాపం అతను భుజం మీద యేసుకొని మళ్ళీ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. దాన్ని హాక్ అంటారు. హాక్ కెమెరా. నేను రోజు ఏడిపిస్తాను. హాక్ ఏది అంటుంటా. సో, హాక్ కెమెరాతో వి షాట్ ది ఎంటైర్ ఫిల్మ్. ఓకే. సో, వెరీ న్యూ ఏజ్ లెన్స్‌లు అంటే అసలు నా దగ్గర నుంచి మీరు అసలు కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్సిషన్ చేసాడే అనేది మీరు డెఫినిట్‌గా ఫీల్ అవుతారు సార్. ఓకే. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికైతే మేము మా సాయశక్తులా ట్రై చేసాం. సో, అదే స్పేస్‌లో మాకు ముజుగాడు కూడా ఎప్పుడు మాకు ఎవ్రీడే ఎళ్లి ఎందుకంటే 'రజనీష్' గారు బెంగుళూరులో ఉంటారు. ఇక్కడ అనుకోని 'చైతన్య' గారు ఇక్కడే ఉంటారు. మాకు చిన్న చిన్న చేంజెస్ కావాలన్నా, ఓకే. ఎనీ కోఆర్డినేషన్స్ అన్నిటికి మాకు చాలా కంఫర్టబుల్‌గా సార్. ఇప్పుడు మాకేదైనా కోఆర్డినేట్ చేయాలన్నా చిన్న సౌండింగ్ ఎందుకంటే ఇందులో ఏంటంటే చిన్న ఎలిమెంట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చిన్న ఆకు లెగిసిందన్న సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నా మళ్ళీ మేము 'అజీజ్' కాల్ చేయాలి బెంగుళూరు వరకు.
సో, అవన్నీ కాకుండా ఇక్కడైతే డైరెక్ట్‌గా రోజు ఎళ్ళిపోవచ్చు. ఆయన మళ్ళీ అక్కడికెళ్ళి నాకు పంపిస్తారు. నేను ఫోన్‌లో ఏమన్నా చెప్పినా నేను చెప్తాను. ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చని. సో, మాకు కంఫర్ట్ ఉంటదని అంతే. ఒక యంగ్ టీమ్‌లో అందరం పనిచేస్తాం. ఒక టీమ్ వర్క్‌లా పనిచేయాలని సార్. ఓకే. అండ్ అండ్ చైతన్య గారు నిజంగా ఈ సినిమాకి చాలా బా ఇచ్చారు. మన మీరు ఈ సినిమా చూసాక డెఫినిట్‌గా ఓహ్! చైతన్ ఇలాంటి స్పేస్ సినిమా ఇంత బా ఇచ్చాడేంటి అని డెఫినిట్‌గా మీరు ఇంప్రెస్‌గా ఫీల్ అవుతారు. సో, ఏంటి మొత్తానికి డేట్ పంచాయతీ ఏంటో చెప్పండి? మొత్తం శివతాండవం ఆడేసారట? సార్. డేట్ విష్ సార్. క్లాష్ పడ్డాక? ఏం లేదు సార్. సార్ ఫస్ట్ డేట్ ఏసుకుంది మనం కదా సార్. సెప్టెంబర్ 12థ్. నేను ఒక వారియర్‌లాగా ఫైట్ చేయాలనుకున్నాను సార్ అంతే. అండ్ ఎందుకంటే సార్ మంచి సినిమాలొచ్చాయి సార్. మంచి సినిమాలు నేనెప్పుడూ ఒక సినిమా సార్. మంచి సినిమాలొస్తే ఎప్పుడు ఆదరిస్తారు సార్ ప్రేక్షకులు. ఆ సినిమా అప్పుడు ఆ రోజు ఏ సినిమా వేరే సినిమాలొస్తున్నా నేను బారానే కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టం, ఎఫర్ట్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం మంచి ట్రెండ్ కాదని కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఫస్ట్ డేట్ మనం 12 ఏసుకున్నాం సార్. వాళ్ళు 5థ్‌కేసుకున్నారు. 5థ్‌కేసి మనం 12కి లేదా నేను 5థ్‌కేసేవాడినేమో. మేము దానికి తగ్గట్టు కష్టపడేవాళ్ళేమో. మనం డేటేసి కష్టపడి అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్‌లో వచ్చి పోస్ట్‌పోన్ చేయడం ఫెయిర్ కాదనిపించింది. మరెందుకు కూర్చొని మాట్లాడుకుంటా పోయేగా వాళ్ళు మాట్లాడాలి కదా సార్. మేము ఫస్ట్ డేటేసాం. వాళ్ళొచ్చి ఎవరు ఫోన్ చేయలేదు. ఎవరు వచ్చి మమ్మల్ని కన్సర్న్ చేయలేదు. అది గుడ్ ట్రెండ్ కాదేమో అనిపించింది సార్ అంతే. ఎందుకంటే మనందరం ఫ్యామిలీ అంటాం. అందరం ఒక యూనిటీ అంటాం. కానీ అదే అనిపిస్తది. ఎందుకంటే మనం మాట్లాడుకొని ఇంకో డేట్‌కెళ్ళినా బావుండేది. మరి ప్రొటెస్ట్ చేసారా? అంటే వాళ్ళ దగ్గర డిస్సాటిస్ఫాక్షన్ రిజిస్టర్ చేసారా? కింద? నేనేం చేయలేదు సార్. ఎందుకు సార్? మనం కాన్ఫిడెంట్ ఉండాలి. నా ప్రోడక్ట్ మీద నేను కాన్ఫిడెంట్ సార్. సార్ నేను ఇంకోటి ఏం బిలీవ్ చేస్తానంటే మంచి సినిమాలొచ్చినప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ 'యానిమల్' రిలీజ్ అయినప్పుడు 'శ్యామ్ బహదూర్' అని చెప్పి ఇంకో సినిమా కూడా రిలీజ్ అయింది సార్. సూపర్ హిట్లు 2. 'శ్యామ్ బహదూర్' సినిమాకి పాపం 3 రేటింగ్ ఇలానే రివ్యూస్ అందరూ మంచి రేటింగ్ ఇచ్చారు. 'యానిమల్' దానికి యాక్చువల్‌గా అసలు కనిపియకూడదు. బట్ స్టిల్ ఆ సినిమా 100,00,00,000 చేసింది. అవును. సినిమా బావుంటే ఎవరు దాన్ని ఆపలేరు సార్. అంటే అది నేను బిలీవ్ చేస్తా. ప్రాబ్లమ్ ఏంటంటే మీరన్నది ఐడియల్ సినారియో. అండ్ నాకు సో, అందులో ఒక సినారియో చెప్పారు మీరు. మిగతా 90కెళ్ళి సినారియో అయితే 'లక్కీ భాస్కర్', 'అమరన్' 3 ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి. 3 ఒకటే రోజు 'అమరన్' పెర్ఫార్మ్ చేసింది. మిగతా 2 సినిమాలు అండర్ పెర్ఫార్మ్ చేసినాయి 'క్లాష్' వల్ల. 'లక్కీ భాస్కర్' ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఇప్పటికి 'లక్కీ భాస్కర్' ప్రొడ్యూసర్ చెప్తా ఉంటారు. 'క్లాష్' వల్ల దెబ్బయిపోయింది ఆ సినిమా. లేకపోతే ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉండేది. అయ్యుండొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేననేది ఏంటంటే సీ మీరు కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు కరెక్ట్ అవ్వచ్చు. ఏదైనా అది పక్కన పెడితే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆ డెసిషన్ వల్ల ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు గదా! అది సార్ ఇప్పుడు ఇంకోటి సార్. నా గురించి అయితే నేను ఆలోచించుకున్నోడు కాదు. ఇక్కడ నేను ఆలోచించేది సాహు గారి గురించే. దాని గురించి డేట్ గురించి తప్పించి, నేనొకటి చెప్తాను సార్ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు సినిమా ఫస్ట్ డేట్ మనం యేసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మా డేట్‌కి రావచ్చు. కానీ కన్వే కూడా చేయాలి కదా సార్. సాహు గారిని అడిగా, "సార్ మీకు కాల్ చేసారా? మిమ్మల్ని అప్రోచ్ చేసారా?" ఆయన నాకైతే ఏం కాల్ చేయలేదండి. నాకైతే ఎవరు ఫోన్ చేయలేదండి అన్నారు. సరే సార్ మనం డేట్ ఫిక్స్ అయ్యాం కదా సార్ 12థ్ ఎందుకంటే ఫ్రైడే ఈస్ గుడ్ టైమ్ టు రిలీజ్ సార్. ఎందుకంటే సినిమా ఫ్రైడే వస్తే అందరికి హ్యాపీ. ఎందుకంటే ఫ్రైడే రోజు వచ్చే ఆడియన్స్ మైండ్‌సెట్ కూడా ఏంటంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అని ఫిక్స్ అవుతారు సార్. ఫ్రైడే అనేదే ఫిక్స్ అవుతారు. సో, ఇంకా ఆ రోజు మన కాంపిటీషన్ వస్తే మనం ఏం చేయం. బట్ ఐ ఫెల్ట్ లైక్ మీరు చెప్పింది డెఫినిట్‌గా అదైతే వర్త్ సార్. ఎందుకంటే క్లాష్ లేకుండా వస్తే అందరూ హ్యాపీ సార్. 4 సినిమాలుంటే థియేటర్ రన్ కూడా హ్యాపీ అందరూ హ్యాపీ. డిస్ట్రిబ్యూటర్స్‌కి హ్యాపీ. ఎందుకంటే మంచి సినిమా వస్తుంది రేరు. అవును. మీకు తెలుసు. మంచి సినిమాలు వచ్చినప్పుడే మనం కాంపిటీషన్ మీద రిలీజ్ చేసుకుంటాం. ఒకటేసారి 3, 4 సినిమాలు. అవును. ఆ! లేనప్పుడేమో థియేటర్‌లో సినిమా లేదని చెప్పి ఫీల్ అవుతున్నాం. హ్మ్. అంటే ఒక్కరోజు వెనక్కి జరిగినా సరే ప్రమోషన్స్ నేను రానన్నారట. సార్? ఒక్కరోజు డిలే చేసినా సరే ప్రమోషన్ రాలేదు. నేను ఎప్పుడు అనలేదు సార్. అసలు మీ పట్టే అంట కదా 12థ్ లేదంటే కొంచెం ఎమికబుల్‌గా ఏదన్నా ఒక రోజు వెనక్కో ముందుకో వేసుకుందాం. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు సార్. మీరు 12థ్‌కొచ్చినా, 11థ్‌కొచ్చినా, 13థ్‌కొచ్చినా ఉపయోగం అయితే ఉండదు. మీరు హ్యాపీ ఇంకా సేమ్ డే వచ్చి ఈ సినిమా 2 సినిమాలు బాగుండాలని కోరుకోవాలి తప్పించి, 2 సినిమాలు ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని కోరుకోవాలి తప్పించి, దానివల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు సార్. అది నా ఎక్కువ ఫైట్ ఒపీనియన్. చేశారంటారు 12థ్‌కి నిజమా కాదా? నేను ఫైట్ అయితే ఏం చేయలేదు సార్. కాలిక్యులేట్ చేసి చెప్పాను. అంతే అసలు ఆలోచించి ఏది బెస్ట్ అని చెప్పాను అంతే. బెస్ట్ అని చెప్పిన తర్వాత సాహు గారు కన్విన్స్ అయ్యారు. సార్ నాదేముంది సార్. హీరోని ఇప్పుడు నేను సినిమా చేస్తాను. సాహు గారు ఇష్టం వచ్చినప్పుడు 13థ్ రిలీజ్ చేసుకొని, 13థ్ రిలీజ్ చేసుకొని నేను నెక్స్ట్ సినిమాకెళ్ళిపోతా. అంతే కదా సార్. ఇప్పుడు హీరోలు ఈ సినిమా కాకపోతే ఈ సినిమా నా పెట్టాల్సిన ఎఫర్ట్ నేను పెట్టాను సార్. డబ్బింగ్ వరకు సినిమా నా ఎఫర్ట్ ఉంటుంది సార్. డబ్బింగ్ సినిమా అయిపోయేంత వరకు, రేపు రీ రికార్డింగ్ వచ్చి చెక్ చేసినంత వరకు నా బెస్ట్ ఎఫర్ట్ ఈ సినిమాలో పెట్టా. అదే అలా సినిమా పెట్టేసి సినిమా పెట్టేసి తర్వాత నెక్స్ట్ సినిమాకెళ్ళిపోతాను సార్. అంటే మా హీరోలదేముంది? అయినా ఆ మాట కరెక్టే పార్షియల్లీ గాని ఓవరాల్‌గా చూస్తే ఇప్పుడు ఈ సినిమా ఆడడం మీద బట్టి
మీ నెక్స్ట్ సినిమాలు, బిజినెస్‌లు, నాన్ థియేట్రికల్స్ సార్ అయన్నీ కూడా ఉంటాయి కదా! సార్ అవన్నీ సినిమా బట్టే ఉంటది సార్. సినిమా అందరికంటే గొప్పది. ఈ హీరో ఈ సినిమాకి సరిపోతాడా లేదా? ఈ సినిమాకి న్యాయం చేసాడా లేదా? ఈ సినిమా క్యారెక్టర్‌ని పుల్ ఆఫ్ చేయగలడా లేదా అని హీరో జాబ్ సార్. ఈరోజు సక్సెస్‌లు ఎలా ఉన్నాయంటే మీకు తెలియట్లేదు. మీకు అంటే మీరు చూస్తున్నారు కదా సార్. దేనివల్ల ఏ ఫ్యాక్టర్ వల్ల సక్సెస్ అవుతామో తెలియట్లా. యాక్చువల్లీ అదే ప్రాబ్లమ్. ఇప్పుడు 'సయ్యారా' సినిమా ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఇప్పుడు రీసెంట్ సినిమాల ఎగ్జాంపుల్స్ చెప్తా. ట్రెండ్ ఎంత మారిపోయిందో చెప్తా. మనం ఇప్పుడు హీరో ప్రమోట్ చేయాలంటున్నారు. అసలు 'సయ్యారా' సినిమా హీరోయిన్ ప్రమోటే చేయల. కానీ ఓపెనింగ్ డే ఎంత ఎక్స్ట్రార్డినరీ వచ్చిందో, ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. మీకలా చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ సార్ కాకపోతే ఏంటంటే ప్రమోట్ చేయకపోయిన సినిమాలు కూడా ఎన్ని చెప్తాయి. ముంజాల ఎవరు హీరో అని? ముంజాల ఎవరు హీరో అని? సినిమా అందరికంటే గొప్పది సార్. మనం ఏంటంటే కన్వీనియంట్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడక్కడ పిక్ చేసుకుంటాం గానీ కాదు సార్. 90% సార్. సార్ మన ఇంటర్వ్యూ వెళ్ళటం వల్ల రేపు యూజ్‌ఫుల్ అని కూడా మనకు తెలీదు సార్. అల్టిమేట్ సినిమా బావుండాలి సార్. అవును. మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది. అది జనాలకు తెలియాలి. 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందని తెలియడానికి మనం ఇవన్నీ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే సినిమాల ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ సార్. 12వ తారీఖు సినిమా ఏది బావుందో వాళ్ళకి తెలుస్తది. అది చూస్తారు. అది ఆళ్ళు అది ఎక్స్‌ట్రా ఇది తీసుకొని అదే ఎక్కువ డెఫినిట్‌గా సినిమా ప్లస్ అవుద్ది. రేపు ఆళ్ళకి అది ఏది నచ్చుతుందో కూడా మనకు తెలీదు. అంతేగా. అంతే కదా సార్ రేపు ఒకవేళ అంతే. సో, అది నేను అంటాను. ఇప్పుడు నేను 'సావు' గారికి అదే చెప్పా. సార్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సినిమా ఎక్స్‌ట్రా ఇది తీసుకుందాం అనుకోండి సార్. 13 చేస్తే మీరే సఫర్ అవుతారు. ఇంకా సఫర్ అవుతారు. అంతే కదా సార్. అవును. మీరు లాజికల్‌గా మీరు ఉన్నారు. మీరు లాజికల్‌గా ఆలోచించండి. బ ఒక 2 హిట్ మన దగ్గర 2 హిట్ సినిమాలు అనుకుందాం. అప్పుడు 12థ్ బెస్ట్ అని నా ఒపీనియన్. అదేలెండి. సో, ఇంకొకటి ఒక ప్రొడ్యూసర్ మాట్లాడిన మాట కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. 'శ్రీనివాస్' గారు సినిమా సైన్ చేసినప్పుడు ఉండే ఎంతూజియాజం షూటింగ్ టైమ్‌లోని లేకపోతే ప్రమోషన్ టైమ్‌లోనే ఉండట్లేదంటున్నారు. మీ మీద సార్ పెద్ద 73 డేస్‌లో ఈ సినిమా ఫినిష్ చేశాను సార్. 73 డేస్. 73 డేస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎన్ని మంత్స్? ఎన్ని మంత్స్ అంటే సార్, సార్ నాకు అనుకోకుండా బ్రయర్ ప్రాజెక్ట్స్ కదా సార్. యాక్చువల్‌గా ఏదో నేను 'టైసన్ నాయుడు' ఫినిష్ చేశాక ఈ సినిమా ఫినిష్ చేయాలి సార్. బట్ మీరు అనుకోని కారణాల వల్ల 'టైసన్ నాయుడు' డిలే అయిపోవటం. నాకు ఇమ్మీడియేట్‌గా సినిమా ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి డే 1 నుంచి తెలుసా 'కిష్కింధపురి' అనే సినిమాకి ప్రొడ్యూసర్స్‌కి ఒకడు కమ్యూనికేట్ చేసి ప్లాన్ చేసుకుంటే బెటరేమో ప్లాన్ కదా! చేశాను సార్. నేను అడగకుండా నేను ఎప్పుడు ఏం ఈ చేయను. మధ్యలో అంటే ఇప్పుడు వడ్డీలు ఇది అన్నీ 4 గెలుపుతా అయిపోతాయి కదా! సార్ ఈ సినిమా అయితే నేను చాలా కంట్రోల్ బడ్జెట్‌లో చేశాను. 'సావు' గారు వెరీ వెరీ హ్యాపీ. సార్ మీరు నమ్మరు ఈ సినిమా నాకు డే 1 తెలుసు సార్. కథ విన్న రోజు తెలుసు. ఈ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయాక 4 మంత్స్ వీఎఫ్ఎక్స్ పైన పడతది. ఈ సినిమాకి ఆ స్పేస్, ఆ టైం ఇవ్వాలి. కొన్ని కథలకి అది డిమాండ్ చేస్తాయి. బట్ ఆ సైడ్ నుంచి నా తప్పు ఉండింది సార్. నేను ఒప్పుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఐయామ్ సారీ. ఇప్పుడు నా వల్ల ఏమైనా చిన్న చిన్న తప్పులు జరుగుంటాయి. బట్ నేను చేసింది ఇక్కడ ఒకటే ఏంటంటే పని చేద్దామనే సార్. సినిమా చేద్దామని. 300 రోజులు సినిమా చేద్దామనే కూర్చున్నాను తప్పించి నేనేం వేరే అవిగేషన్స్‌కి అయితే కాదు సార్. లేదులే నా కంప్లెయింట్ లేదులే మీ మీద. సినిమాల్ని చేద్దామనే ఎళ్ళాను. ఓన్లీ కష్టపడదామని ఎళ్ళాను. దేవుడి దయతోటి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. సినిమాలు మంచి మంచి సినిమాలు ఇద్దాం ఆడియన్స్‌కి. కొత్త కొత్తగా ఇద్దాం. ఓకే. నేను కొత్త కొత్తగా కనిపించి కొత్త కొత్త జానర్‌లు, కొత్త కొత్త స్పేస్‌లో నా పెర్ఫార్మన్స్ చూపిస్తే గాని ఆడియన్స్ గూడా ఓహ్! ఈ కుర్రోళ్ళు ఈ విషయం ఉందా? ఇది ఉందా అని అని అంటే ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్సైట్‌మెంట్ తోటి మంచి సినిమాలు ఇవ్వాలని తప్పించి నేనెప్పుడు నేనేదో వేరే అప్లికేషన్స్ అయితే చేయలేదు సార్. సినిమాకే ఎళ్ళా. వేరే సినిమా షూటింగ్‌కెళ్ళాను అంతే. వేరే సినిమా పనికే ఎళ్ళాను. ఓకే. సో, నైస్. సరే ఏమనుకున్నా సరే క్లాష్ అయితే వస్తుంది. 2 సినిమాలు ఒకే రోజు ఓపెనింగ్స్ డివైడ్ చేసుకుంటాయి. ఆడియన్స్ అటెన్షన్ డివైడ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ మీరన్నట్టు ఈ ప్రమోషన్స్ అన్నీ ఎంతో మేరకు ఉపయోగపడతాయో తెలీదని అనుకుందాం. బట్ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే జనాలకి సినిమా వస్తుందని తెలియాలి కాబట్టి. యెస్. ఇప్పుడు, ఇప్పుడు మీ దగ్గరున్న ఆయుధం ఏంటంటే సినిమా ముందు చూపిచ్చో, ప్రీమియర్‌లో యేసుకుందో, అక్రాస్ ది స్టేట్‌లో యేసుకొని ఆ బాల్స్ మీ వైపు నుంచి గ్రాబ్ జేసుకోవడం. మరంత ధైర్యం మీ దగ్గరుందా? అంటే ఐ మీన్ చాలా రిస్క్ అది. సార్ 11థ్ నైట్ ప్రీమియర్ చేసేస్తాం సార్. 11థ్. 11థ్ నైట్. యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ మీ అందరికి ఒక షో ఏద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను సార్ 9థ్. 9థ్‌కి మీ అందరికి ఒక షో ఎయ్యాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ కాపీ రెడీ అయితే. మేము అనుకున్నట్టుగా అంతా రికార్డింగ్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే 9థ్ మేమందరం చూపిచ్చే మన మీడియా వాళ్ళకి, వాళ్ళకంటే బెటర్ క్రిటిక్స్, వాళ్ళకంటే బెటర్ ఆడియన్స్ లేరని నా ఒపీనియన్ సార్. మీ అందరికి సినిమా చూపిచ్చి, మీ అందరి ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎలా ల్యాండ్ చేద్దాం అని అడుగుదామనే ఐ యామ్ వెయిటింగ్ సార్. ముందు రోజు ప్రీమియర్స్ అంటే ఓన్లీ మీడియాకా? లేకపోతే అక్రాస్ ఏపీ, తెలంగాణ? అదే ప్లాన్ చేస్తాం సార్. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ ఆన్ దట్ కదా సార్. రేపు మీ అందరికి 9థ్ చూపిద్దామని అయితే ఫిక్స్ అయ్యాం సార్. ఓకే. సాహు గారు గాని మేమందరం అనుకున్నాం అనమాట. సో, మీ అందరికి 9థ్ సినిమా చూపిచ్చి, మీ అందరి ఒపీనియన్ తీసుకుందాం. 11థ్ నైట్ ప్రీమియర్స్ చేసేద్దామా? ఎందుకంటే ఫస్ట్ షో, సెకండ్ షోకి మీకు హారర్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉంటది సార్.
మంచి చీకట్లో చూడాలి. ఎందుకంటే సార్ హారర్ సినిమాలు ఎలా అంటే సినిమా చూసాక మిమ్మల్ని హాంట్ చేస్తాయి సార్. ఆ డోర్ తీసినా భయపడతా, భయపడతా ఎళ్తారు అండ్ చెప్తారు. సో, అంటే మన సినిమా చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాడిని. దా రాత్రి పొద్దున్న లేసి రాత్రి బాబోయ్! మామూలుగా లేదురా. ఎలాగో థర్స్‌డే రోజు మీకు యూఎస్‌లో అన్నిట్లో కూడా ఓవర్సీస్ పడిపోతాయి కదా సార్. ఆ! ఎలా అయినా. సో, ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దాం అనేదైతే ఒక చిన్న మైండ్ సెట్ ఉంది సార్. బట్ మీ అందరి ఒపీనియన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం ఈసారి. నైస్ అండి. నైస్. సార్. ఎనీవేస్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. సేమ్ హియర్ సార్. హోప్‌ఫుల్లీ మీరు అనుకుంటున్న ఆ సక్సెస్, ఆ అప్లాజ్ అన్నీ ఈ సినిమాతో రావాలి. ఇప్పుడు ఒక లీన్ ఫేజ్ నడుస్తుంది. బట్ ఆ లీన్ ఫేజ్ అంతా పోయి లీన్ సక్సెస్ ఫేజ్ ఏం లేదు సార్. సినిమాలే రాలేదు అంతే. లీన్ ఫేజ్ ఎప్పుడు మనలే. అయ్యే మనం ఆల్‌వేస్ కాన్ఫిడెంట్. పని చేసేపాడికి సినిమాలు రాకపోవడమే లీన్ ఫేజ్. అంతకు మించి రీచ్ ఫేజ్ లేదు. అవును. అంతే కదా! అంటే అప్పుడు కోవిడ్ చాలా కూడా ఉన్నాయి కదా సార్ కారణాలు. నాది ఇంకో లాంగ్వేజ్‌లో రావటం. నేను ఇంకో హిందీలో సినిమా చేయటం అలాంటివి జరిగినయి తప్పించి నేనెప్పుడు సినిమాకి దూరంగా అయితే ఎప్పుడు లేదు సార్. కాకపోతే అనుకోకుండా టైం కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. ఎంనైన్ న్యూస్ టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ సార్.